రాష్ట్ర వ్యాప్తంగా టెట్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 4 లక్షలకు పైగా అభ్యర్థులు ఎగ్జామ్కు హాజరు కానున్నారు. పరీక్ష కోసం 1969 కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. ఏప్రిల్ 2వ తేదీన పరీక్షా ఫలితాలు విడుదల చేయనున్నారు. కొన్ని రోజుల క్రితం విద్యాశాఖ నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపటంతో ఈ మేరకు నిర్ణయం వెలువడింది. పరీక్షా కేంద్రానికి 30 నిమిషాలు ముందుగా చేరుకోవాలని, 1 నిమిషం ఆలస్యమైనా లోపలికి అనుమతించమని అధికారులు తెలిపారు. మరోవైపు ఆర్టీసీ కూడా అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి చేరుకోవడానికి వీలుగా బస్సులు ఏర్పాటు చేసింది. జూలైలో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం సెప్టెంబర్లో పరీక్ష నిర్వహించాలి. కానీ రాష్ట్ర విభజన వ్యతిరేకంగా సీమాంధ్రలో ఆందోళన కారణంగా పరీక్ష వాయిదా వేసింది. ప్రభుత్వం పరీక్షలను వాయిదా వేస్తూ నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతోందని, టెట్ పరీక్షను నిర్వహించాలని అభ్యర్థులు ఆందోళన చేశారు. దీంతో జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి ప్రతి 6 మాసాలకు టెట్ నిర్వహించాలని కోరటంతో ప్రభుత్వం జీవో నంబర్ 51ని విడుదల చేసింది. ఇప్పటి వరకు ప్రభుత్వం 6 సార్లు టెట్ పరీక్షను నిర్వహించాల్సి ఉండగా 3 సార్లు నిర్వహించి విమర్శల పాలైంది.